అత్తయ్య ఈగోకెళ్ళొద్దు. Okay, this is for the records. Now, నీ ఫ్యామిలీతో నీ రిలేషన్షిప్ ఎలా ఉంది? ఆ షిప్ మునిగి 10 ఏళ్ళు అవుతుంది సార్. Why? మా ఫాదర్కి నాకు పెద్దగా పడలేదు. ఐ వాక్డ్ అవుట్. ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఫ్రెండ్స్ చెప్పు తీసుకొట్టించేస్తాడు మన ఫ్రెండ్ రా. ఫ్రెండా నా పొంగ నాకు కాలితే ఎప్పుడైనా ఒకటే మన తాగుచాను నువ్వు పరా గర్ల్ ఫ్రెండ్స్? సార్ జ్యోతి ఎవరు? అదే ఇన్ఫాక్చుయేషన్ అంటే మోజు, ఆకర్షణ, దట్ టైప్ యాక్చువల్లీ. స్వప్న? నథింగ్ సార్, జస్ట్ క్యాంపస్లో క్రష్ అంతే. వర్ష ఎవరు? నేను మనస్ఫూర్తిగా లవ్ చేసిన ఒకే ఒక అమ్మాయి సార్. యాక్చువల్లీ ఇట్స్ అ బ్యూటిఫుల్ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ సార్. ఆ స్టోరీ నాకు వినాలనుంది. నా లవ్ స్టోరీ మీకు చెప్పడం పెద్ద బాగోదేమో. నువ్వు సిగ్గుపడేంత రొమాన్స్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. మహా అయితే వైలెన్స్ ఉంటుంది. కరెక్ట్గా చెప్పారు సార్. నా లవ్ స్టోరీ వైలెన్స్తోనే మొదలైంది. బ్రదర్, దేవుడు చేతులు ఇచ్చింది ఒకటి, ఎదుటోడికి సాయం చేయడం కోసం. 2 జెండాకు సెల్యూట్ చేయడం కోసం, అమ్మాయిల మీద వేయడం కోసం కాదు. సారీ బాల్. సారీ సిస్టర్. This one's for you. బాబాయ్, తన సూర్య. హలో. ఫ్రెండా అమ్మా? బాయ్ ఫ్రెండ్ బాబాయ్. And I want to marry him. మరి తింటానికి ఏమన్నా తెచ్చి పెట్టచ్చు కదా మా బాబుకి. గతికితే అతుకదు అంటారు కదా బాబాయ్. అంటే ఇంతలా అతుక్కున్న తర్వాత ఆటోమేటిక్ గా అతుకుద్దమ్మా. పోయి కాఫీ అన్నా తీసుకురామ్మా. గో. అమ్మా వెళ్ళొచ్చి పట్టుకోవచ్చమ్మా కాఫీ తెచ్చిన తర్వాత. గో గో. రా బాబు కూర్చుందాం. పాప హాలిడేస్కి వచ్చి నెలే అయింది. నెలలో భలే పడేసావు బాబు. అయ్యో లేదు సార్, వర్ష నాకు పడి 10 రోజులే అయింది. కొత్త గిటారా బాబు? భలే కనిపెట్టారే, మీరు చాలా స్పీడ్ ఉన్నారు సార్. నా స్పీడ్ పక్కన పెట్టలే బాబు, నువ్వు మాత్రం స్పీడ్ తగ్గించు. అప్పుడే బార్డర్ క్రాస్ చేయమాక. బార్డర్ అలా అనకండి అంకుల్. 7 ఏళ్ళ నుండి బార్డర్కి ఎప్పుడు వెళ్తాననే కోరికతో రగిలిపోతున్నాను. బాబు నన్ను ఎవరు ఆపలేరు సార్. బార్డర్ అంటే నాకు పిచ్చి. అసలు 24 గంటలు నాకు అదే ధ్యాస సార్. బార్డర్కి వెళ్ళటమే నా గోల్. ఇలాంటి గోల్స్ కూడా ఉంటాయా బాబు? బాబోయ్, బార్డర్ అంటే ఏమనుకుంటున్నారు? ఏమనుకోవటంలా. బార్డర్ దగ్గర ఎలా ఉంటుంది తెలుసా? తెలీదు. బ్లడ్ మరిగిపోతూ ఉంటది. మీరు ఎప్పుడైనా బార్డర్ చూసారా? చూడలేదు. అయినా ఈ వయసులో బార్డర్ చూడటం కష్టం, చూసినా అక్కడ స్టాండ్ అవటం ఇంకా కష్టం. ఇట్స్ వెరీ వెరీ డేంజరస్. ఎప్పుడు ట్రై చేయొద్దు. దేవుడా, ఏమే కాఫీ తెచ్చిసావండి, బాబు తాగెళ్తాడు.
ఏమండి మీకేమైనా పిచ్చా? ఎందుకు ఇంట్లో వస్తువులన్నీ పగలు కొడుతున్నారు? వాడిని కొట్టలేక ఆ అబ్బాయిని ఎందుకు కొట్టాలి? 6 నెలల ముందు వాడు నా తలకాయ పగలగొట్టాడు కాబట్టి. అతనా మిమ్మల్ని కొట్టింది? ఆ కానీ సూర్య మిమ్మల్ని గుర్తుపట్టలేదు కదా పాప. కొట్టినాడు గుర్తుంటుంది పాప, కొట్టించుకున్నాడు గుర్తుంటుంది కానీ వాడిని లైఫ్ లాంగ్ నన్ను గుర్తు పెట్టుకునేలా చేస్తా. వైలెన్స్తో స్టార్ట్ అయిన నా లవ్ స్టోరీ చాలా రొమాంటిక్గా కంటిన్యూ అయింది సార్. పొద్దున్న లేస్తే పాట, మధ్యాహ్నం పాట, సాయంత్రం పాట, రాత్రికి కూడా పాటే. Hello, excuse me. I'm not interested in your songs. సార్ Breakup ఇలా అయింది. ఏ యదవనాలు దిష్టో చాలా గట్టి కొట్టేసింది సార్. వీడేంటి ఇక్కడ ఉన్నాడు? వీడికి ఆర్మీ జవాన్లకి ఏంటి సంబంధం? वो तो सोल्जर है, हमारे साथ काम करता है. పాపా 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 పాపా, ఇక నీ జీవితంలో పాట అనేది లేకుండా పోయింది పాపా. ఏమైంది బాబాయ్? నువ్వు అనుకున్నట్టుగా ఆ సూర్యగాడు మ్యూజిషియన్ కాదు పాపా. మరి ఐఎమ్ అ సోల్జర్. ఆర్మీ ఇస్ మై లైఫ్. ఇది జస్ట్ టైం పాస్. 1 వీక్లో మళ్ళీ జాయిన్ అవుతున్నాను. బాయ్. వర్ష వర్ష సార్ స్మోక్ చేయొచ్చా? No, you can't. వర్ష అలా ఎందుకు వెళ్ళిపోయిందో అర్థం కాలేదు. ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు, మెసేజ్ చేస్తే రిప్లై లేదు. పిక్చర్ అయిపోయింది సార్. 4 రోజుల తర్వాత బెల్లం మోగితే తలుపు తీశాను. వర్ష వచ్చింది. సూర్య, మాట్లాడుకో. వర్ష నువ్వేం మాట్లాడుకో, నువ్వేం మాట్లాడు. I'm sorry, Surya, I'm sorry. Please listen, Surya, please. ముట్టుకోద్దు. Please. Don't touch me. Don't touch me. ముట్టుకోద్దని చెప్పాను. వర్ష ముట్టుకోద్దు. Please listen to me. నేను చాలా మామూలు అమ్మాయిని సూర్య. స్ట్రెస్ని అసలు హ్యాండిల్ చేయలేను. నేను ప్రేమించడానికి నీ ప్రొఫెషన్ కూడా ఒక రీజన్. దాని చుట్టూ చాలా లైఫ్ ఊహించుకున్నాను. కానీ సడన్ గా మ్యూజిక్ నీకు జస్ట్ హాబీ, మిలిటరీ నీ ప్రొఫెషన్ అని తెలియగానే నా వరల్డ్ అప్సైడ్ డౌన్ అయిపోయింది. అందుకే సైలెంట్ అయిపోయాను. పిక్చర్ I can't live without you, Surya. నాకు నువ్వు కావాలి. I really bloody want you. I missed you. I missed you too. Really missed you, వర్ష. I missed you. I missed you. ఇంకెప్పుడు అలా వదలొద్దు. Never, never. ఇంకెప్పుడు వదలవు కదా. No. 4 రోజుల నుంచి ఇదే రూమ్లో ఉన్నాను. పిచ్చెక్కిపోయింది. I just want to go out. బయటికి వెళ్ళాలంటే. I'll play a nice song for you. సూర్య, నువ్వు ఒకసారి మా నాన్నతో మాట్లాడాలి. దేని గురించి? మన గురించి. ఓకే, మాట్లాడదాం. అర్జెంటే ఉంది. షవర్ చేసుకుని వచ్చేస్తాను. సూర్య, యాక్చువల్లీ అది ఇప్పుడే మాట్లాడాలి. ఇప్పుడా? మాట్లాడేస్తే క్లారిటీ ఉంటుంది కదా. క్లారిటీయా? దేని క్లారిటీ? సూర్య, ట్రై టు అండర్స్టాండ్ సూర్య. ఎంత కాదన్నా అది నువ్వు మిలిటరీ కదా. యాక్సెప్ట్ చేయడానికి నాకే టైం పట్టింది. మా నాన్న యాక్సెప్ట్ చేస్తారో లేదో. మిలిటరీ అంటే అదేదో పెద్ద క్రైమ్ లాగా మాట్లాడతా. ఫస్ట్ ఆపో. సూర్య, డోంట్ బి యాంగ్రీ. డోంట్ బై. మిలిటరీ అయితే కన్విన్స్ చేయాలా? మిలిటరీ అయితే అందరిని కన్విన్స్ చేయాలా? కోపడకు సూర్య, ప్లీజ్. కోపం ఏంటి? నాకు అసలు కోపమే రాదు. నేను చాలా చాలా కూల్గా అడుగుతున్నాను. లుక్ ఎట్ మీ. నేను వచ్చి మీ నాన్న అడుగుతా, మీ నాన్న దొబ్బేమన్నాడు. అప్పుడు పరిస్థితి ఏంటి? ముందు మాట్లాడితే కదా. చైతి
నేను వచ్చి అడుగుతా ఎస్ అంటే ఓకే, నో అంటే ఏంటి? నో అంటే పరిస్థితి ఏంటి? ఎందుకు నెగిటివ్ గా ఆలోచిస్తున్నా? డ్రామాలు ఆడుకో, అడిగిన దానికే చెప్పు. సూర్య యు హర్టింగ్ మీ సూర్య, ప్లీజ్ ఆన్సర్ మీ. ప్లీజ్ సూర్య లీవ్. నేను అడిగిన దానికి చెప్పు, అటు ఇటు చూడకో. ఎస్ అంటే ఓకే, నో అంటే ఏంటి? నో అంటే పరిస్థితి ఏంటి? మర్చిపో. మర్చిపోరా. మీ నాన్న పర్మిషన్ కావాలా పెళ్ళికి? రోజు నా బెడ్రూమ్ వచ్చి నా బెడ్కి సూర్య స్టాప్ ఇట్. దానికి అక్కర్లేదా పర్మిషన్? సూర్య వల్గర్ గా మాట్లాడుకో, మైండ్ లాంగ్వేజ్. నాకు కోపం వచ్చినప్పుడు బూతులు వస్తాయి, మంత్రాలు రావు. చం. అమ్మా ఏమైంది? ఏయ్, నేను లోపలికి ఎవరు రమ్మన్నాడు? సూర్య Get out. ఆయన మా బాబాయ్. ఎవడైతే ఏంటి బొంగు, ఇది మన పర్సనల్ మ్యాటర్. ఏయ్, సిగ్గులేదా? మాటల్లో చెప్తే అర్థం కాదా? అంటే కొడతావా రాజా? అమ్మో సూర్య మా బాబాయ్నే కొడతావా? ఈ బఫూన్ గడిని 6 నెలలు ముందే కొట్టాను, ఇప్పుడు కొడతాం పెద్ద లెక్క. అంటే నీకు ఫ్లాష్ బ్యాక్ గుర్తుందా రాజా? మర్చిపోయే ఫేసర్ అనేది. ఫోన్లే కదా ఇబ్బంది పడతామని అవాయిడ్ చేస్తుంటే కొత్త గిటారా బాబు అని ఎదవ ఎంక్వైరీలు. మా బాబాయ్ అంటే మా నాన్న తర్వాత నాన్న లాంటివాడు. ఆయన్ని కొట్టాం. మా బాబాయ్ కాళ్ళు పట్టుకొని సారీ చెప్పి మా నాన్న నొప్పిస్తేనే నీ మొహం చూస్తా. ఈడే పెద్ద బఫూను. ఈడన్నంట. ఈడన్నంటే ఎవడనుకున్నావు? మీ నాన్న. ఆడింకెంత పెద్ద కార్టూను. ఇలాంటి వాళ్ళు కాళ్ళే పట్టుకోవాల్సి వస్తే నాకు అక్కర్లా. అమ్మా బ్రేకప్.